అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భాషా ప్రాపర్టీస్. నేను మీ షేక్ హుసేన్ భాషా. మనం గత వీడియోలో అనుకున్నట్టుగా నేను మీకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మన ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మిత్రులారా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వరంగల్ హైవేలో మనకి ఆలేరు దగ్గర ఉంది మిత్రులారా. ఈ ప్రాజెక్ట్ హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ఒక కాన్సెప్ట్ బేస్డ్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ పిక్చర్ మనము ఈ వీడియో ద్వారా చూస్తున్నాం. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ ప్రాజెక్ట్లో ఉన్న డెవలప్మెంట్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైసింగ్, ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి అడిషనల్ ఫీచర్స్ ఉండబోతున్నాయి, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం వలన ఇన్వెస్టర్కి ఎలాంటి లాభాలు ఉంటున్నాయి అనేవి ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో నాతో పాటు మీరు కూడా ఈ ప్రాజెక్ట్ టూర్ చేద్దాం. వెల్కమ్, రండి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ దట్టు కూడా మనకి రెగ్యులర్ 33 ఫీట్ రోడ్. మీరు ఇది చూస్తున్న రోడ్ ఏదైతే రెగ్యులర్ మనకి వెహికల్స్ పాస్ అవుతున్న రోడ్డు, విలేజెస్కి కనెక్టెడ్గా ఉన్న రోడ్డు. సో ఇది ఫ్యూచర్లో ఇది 100 ఫీట్ ఎక్స్టెన్షన్ కూడా మనకి అప్రూవల్ ఉండడం వల్ల ఏంటంటే ఇది రాబోతున్న రోజుల్లో ఇది ఒక బిగ్ రోడ్ కూడా మారబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వెంచర్కి సెట్ బ్యాక్స్ కూడా వదలడం జరిగిందండి. అండ్ వదులుతూ కూడా మీరు గమనిస్తే గ్రాండ్ ఎంట్రన్స్ మన వెంచర్కి రాగానే యూ కెన్ అబ్జర్వ్ ఒక గ్రాండ్ ఎంట్రన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు సో మనకి ఎంట్రన్స్లోనే ప్లానిటరీ బాక్సెస్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఒక బ్యూటిఫుల్ గ్రీనరీ మనకి ఇక్కడ వెంచర్లోకి రాగానే మనకు కనపడుతూ ఉంటుంది. మన వెంచర్కి 24/7 సెక్యూరిటీ అందిస్తూ ఉన్నాము. మీరు వెంచర్లోకి రాగానే ఇట్ ఈస్ ఎ ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్ని మనం గమనించవచ్చు. సో మీరు ఎంట్రన్స్, దిస్ ఈజ్ అవర్ 40 ఫీట్ రోడ్, బ్లాక్ టాప్ రోడ్ విత్ డివైడర్స్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనకి ప్రతి ప్లాట్కి అవెన్యూ ప్లాంటేషన్ అంటారు కదా, అలాంటి అవెన్యూ ప్లాంటేషన్ వెంచర్ మొత్తం కూడా మనం ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. సో ఈ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్కి కావాల్సిన నామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్లాట్కి కూడా మనకి రోడ్ కనెక్టివిటీ ఇస్తూ, దానితో పాటుగా మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ ప్రాజెక్ట్ అండి. 3 ఫేజ్ లైన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 24/7 ఇక్కడ మనకి పవర్ సప్లై అందుబాటులో ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్లాట్ టు ప్లాట్ వాటర్ కనెక్షన్ కూడా మనం అందిస్తూ ఉన్నాము. మీరు గమనించవచ్చు ఇక్కడ ఏదైతే ఈ బ్లాక్ పైప్స్ ఉన్నాయో అది వాటర్ లైన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క బ్యూటీ ఏంటంటే మనం ప్లాట్ ఎంట్రన్స్లోకి వెళ్ళడానికి కూడా, మన వెహికల్ డైరెక్ట్గా వెళ్ళడానికి కూడా మనకి ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్స్, డ్రైనేజ్, వాటర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తూ వెంచర్ని ప్రాపర్లీ క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్లాట్ టు ప్లాట్ మనకు వాటర్ లైన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు గమనించవచ్చు ఇప్పుడు వాటర్ మనకి సప్లై ఉంది. అండ్ ఈ వాటర్ని, సఫిషియంట్ వాటర్ మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ప్లాట్ ఓనర్ కూడా సఫిషియంట్ వాటర్ సప్లై ప్రొవిజన్ చేయడానికి 1 lakh లీటర్ కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టూరా వెంచర్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఎంట్రన్స్లో ఒక సెక్యూరిటీ గార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వెంచర్ చుట్టూరా కూడా మీరు చూస్తే మనకి 6 ఫీట్ వాల్, పర్మనెంట్ వాల్ని కన్స్ట్రక్ట్ చేసి సెక్యూర్ చేస్తూ ఉన్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఈ వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఒక్కసారి వెంచర్ని మనం అలాగే టూర్ చేద్దాం, రండి. సో ఫ్రెండ్స్, టోటల్ వెంచర్
ఒకసారి టూర్ కంప్లీట్ చేసుకున్నాం కదా, వెంచర్ ఎలా ఉంటుంది చూసాం. సో ఈ వెంచర్లో మన ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మనం ఒక 2 బ్యూటిఫుల్ పార్క్స్ని మనం డెవలప్ చేస్తున్నాం మిత్రులారా. పార్క్ అంటే జస్ట్ ఏదో ఒక బౌండరీ ఇచ్చేసి ఇది పార్క్ అనేది కాదు, పర్ఫెక్ట్ డెవలప్డ్ పార్క్ని మనం ఇస్తున్నాం. సో వాటిని ఇక్కడ 2 పాకెట్స్ లాగా మనం పిలుస్తున్నాం, పాకెట్ 1 అండ్ పాకెట్ 2. ఇప్పుడు మనం చూడబోతున్నది పాకెట్ 1. పాకెట్ 1 వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్లోనే మనము ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. సో ఒకసారి ఈ పాకెట్ 1లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయనేది మనం వీడియో ద్వారా చూద్దాం రండి. ఈ పాకెట్ 1లో మనం ఇక్కడ షటిల్ కోర్ట్ ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఇట్ ఈస్ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, కొంచెం వర్క్ ఈజ్ పెండింగ్. సో ఈ షటిల్ కోర్ట్తో పాటు ఇక్కడ మనం చూస్తే ఒక మంచి సిట్అవుట్ గజిబో మనం ఇవ్వడం జరిగింది, ఒక మంచి సిట్అవుట్. ఈ పార్క్ చుట్టూ కూడా ఒక జాగింగ్ ట్రాక్ మనం ఇస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లాన్. సో వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్, వెరీ సూన్ కంప్లీట్ చేయబోతున్నాం దీన్ని. సో ఇక్కడ ఒక మంచి లాన్ని మనము ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక సిట్అవుట్ లాగా. అలాగే ఒక చిన్న ఓపెన్ జిమ్ సిస్టమ్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇలాగే ఈ ప్రాజెక్ట్ని ఇలా ముందుకు వెళ్తే, సో మన మూలాలు మర్చిపోవద్దు, మన ట్రెడిషన్ని మర్చిపోవద్దు అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అదే రచ్చబండ కాన్సెప్ట్. సో మనం అందరం చిన్నప్పుడు ఎలాగైతే మనం లేదా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ కూర్చొని మన ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తే ఎలాంటి ఫీల్ ఉంటుందో ఆ మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ మనం ఒక రచ్చబండ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లోటస్ పాండ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. లోటస్ పాండ్ లాగా దీన్ని డెవలప్ చేయబోతున్నాం. దీంట్లో అడిషనల్గా మనము స్విమ్మింగ్ పూల్ని కూడా ఇస్తున్నాం సార్. సో మనం ఒక స్విమ్మింగ్ పూల్ కాన్సెప్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. సో పర్ఫెక్ట్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మీరు గమనించవచ్చు. సో కిడ్స్ పూల్ అలాగే అడల్ట్స్ పూల్ ప్రొవిజన్ మనం ఇస్తున్నాము. ఆల్రెడీ పూల్ చుట్టూరా గ్రానైట్ వర్క్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్లో ఈ స్విమ్మింగ్ పూల్ మనకి ఆన్ హ్యాండ్ రాబోతుంది. సో ఒక్కసారి మనం పాకెట్ 1ని కంప్లీట్ ఒకసారి వ్యూ మీరు కెమెరాని కనుక అలా చూస్తే, సో ఒక షటిల్ కోర్ట్, అలాగే గజిబో ప్లస్ రచ్చబండ ట్రీ, అలాగే లోటస్ పాండ్, స్విమ్మింగ్ పూల్ అండ్ ఓపెన్ లాన్. సో మనం పాకెట్ 1 చూసాము. ఇప్పుడు పాకెట్ 2లో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఈ పార్క్లో చూద్దాం రండి. మల్టీపర్పస్ కోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. సో ఈ మల్టీపర్పస్ కోర్ట్లో మనకు చూస్తే బాస్కెట్బాల్ కోర్ట్ అలాగే షటిల్ కోర్ట్ లాగా మనము ఇది ఇవ్వడం జరిగింది, మల్టీ యూజ్ వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా సెంట్రల్ లాన్ మనం ఇస్తూ ఉన్నాము. వాకింగ్ ట్రాక్ ఆల్రెడీ మనం ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ గజిబో సెటప్ మనం చూస్తూ ఉన్నాము. అలా చూస్తే మనం దీంట్లో బాక్స్ క్రికెట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా, ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి కూడా, మనం వెంచర్లో ఉన్న వాళ్ళందరం గ్యాదరింగ్ అవ్వడానికి కూడా ఒక యాంఫీ థియేటర్ని కూడా మనం ఇవ్వడం జరిగింది, బ్యూటిఫుల్ యాంఫీ థియేటర్. ఈ రెండింటిని కలుపుకొని దాదాపు 25 అమ్యూనిటీస్ మనము ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని ఫీచర్స్ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది, ఇక్కడ నేను ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, నాకు ఒక సొంత ప్రాపర్టీ ఉండాలనిపిస్తుంది కదా. ఎస్ ఫ్రెండ్స్, అందుకోసమనే వీకెండ్ హోమ్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఇది చూస్తున్నారో ఆల్రెడీ మనం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫేజ్ 1లో మనం ఒక 4 వీకెండ్ హోమ్స్ని కడుతూ ఉన్నాం. సో పాకెట్ 2 దగ్గర 2 వీకెండ్ హోమ్స్, పాకెట్ 1 దగ్గర 2 వీకెండ్ హోమ్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వెంచర్ని డే లైట్లో చూశారు కదా, ఒకసారి నైట్ లైట్లో కూడా ఎలా ఉంటుందో నేను ఒక వీడియో తీశాను. సో అది కూడా చూడండి, అద్భుతంగా ఉండబోతుంది.
చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చిందా? చాలా అద్భుతంగా ఉంది కదా, ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వెంచర్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలనుకున్నా లేదా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. నేను పర్సనల్ గైడెన్స్ మీకు ఇస్తాను, పర్సనల్గా మీకు సైట్ విజిట్ కూడా చేయిస్తాను, మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మరెందుకు ఆలస్యం, డోంట్ వెయిట్, కాల్ టు మై నెంబర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలాగే మీ సర్కిల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు ఒక మంచి ప్రాపర్టీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని భావిస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అది ఒక సహకారంగా ఉంటుంది. సో మరొక వీడియోతో మంచి ప్రాజెక్ట్తో మీ ముందు కలుస్తాను. సో అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.